యేసు పవిత్ర నామంలో శుభమని చెప్తూ ఈ దినాన బంగారు పెరుగులో చిన్ని తలంపులు ఆలోచిద్దాం. తర్వాత 34వ కీర్తనలో ఉండే అమూల్యమైన నిధులను మరి స్తుతించే అనుభవాల్ని నేర్చుకుందాం. అయితే ఏ దేవుని యొక్క ధనాగారాన్ని సర్వ సంపదల నిధిని తెరవగానే అత్యంతమైన మరి శక్తివంతమైన అనుభవాలన్నీ మనం చిన్న తాళపు చెవితో తీయగలం. అదే విలువైన ప్రార్థన. అది ప్రార్థనానుభవం. మనం ఎన్నో అమూల్యమైన నిధుల్ని మనం మరి వెతికి తీసే కృపనిస్తుంది. నీ జీవితం అర్థవంతమైనది అయితేనే రాబో తరానికి మార్గదర్శిగా ఉంటావు కదా. నీ నుండి దేవుడు ఏం చెప్పగలడో అది ఆలోచించుకోవాలి. కానీ పరులు కాకిగొలతో ఏదన్నా విమర్శిస్తే మాత్రం అది పట్టించుకోకూడదు. డాక్టర్ చెప్పినట్లు రోగాలకు భయపడి ఏం తినాలో ఏం తినకూడదో చెప్పగానే శ్రద్ధగా పఠించేస్తాం. కానీ దేవునికి భయపడి పాపాలు చేయటం మానమంటే మాత్రం రోగాలనైనా మన పరలోకంతో చేరగలం. కానీ పాపంతో మాత్రం దేవుని రాజ్యం చేరటం అసంభవం అని తెలుసు కదా. పాపభీతి, దైవప్రీతి, సంఘనీతి మనం పాటించటం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అయితే మన దేవుని యొక్క మహాకృపలో మనం చక్కని బైబిల్ గ్రంథంలో అమూల్యమైన తలంపులు మనకి ఏ ఏ భాగంలో 66 పుస్తకాల్లో ఏది మనం చేపట్టిన గొప్ప సందేశాలని మర్మాల్ని మనం గమనిస్తాం కదా. 34వ కీర్తనలో ఎన్నో భాగాలు ఉన్నాయి. మరి 7 భాగాలుగా మనం ధ్యానించుకుంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అన్నాడు దావీదు. నిత్యము అలా ఉంటుంది అనే అనుభవం మరి నిజంగా నా ప్రార్థనకు జవాబు లభించుతాయి. ఏ పరిస్థితిలో అది రాశాడు అనేది మరి మన జీవితంలో గమనిస్తే ప్రతి జీవికి కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పీక్ అనుభవాలు, పర్వత అనుభవాలు, లోయ అనుభవాలు కూడా మనకు ఉంటూనే ఉంటాయి. ఇది రెండు లేకుండా ఎవరు ఉండరు. విజయాలు, బలహీనతలు అందరికి కూడా ఉంటాయి. కానీ ఈ లోయానుభవాల్లోనే రాశాడు దావీదు. ఈ లోయానుభవము అంటే గొలియాతుని చంపిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఈ 1వ సమూయేలు 17 తర్వాత 4 అధ్యాయాల తర్వాత జరిగే అనుభవాల్లోనే తను అక్కడ టాప్లోనే తను ఉంటుంది. అక్కడ ఏ అనుభవంలో రాశాడు, ఎవరితో తరమపడ్డాడు, మరి సౌలు ఏ విధంగా మరి అసూయతోటి తను వెంటబడ్డాడు, అప్పుడు తను ప్రధాన యాజకుని దగ్గరికి ఎక్కడికి వెళ్ళాడు, తన ద్వారా అమాయకంగా చంపబట్టడం, ఆ దుఃఖంతో రాసినటువంటి ఈ చిన్న గీతంలో దేవునికి ఏదో కష్ట సమయంలో స్తుతించడం కూడా చేత వాళ్ళని కూడా నేర్పించాడు మనకి. అయితే తన పాపం గురించి కూడా తన లోయానుభవంలో 51లో పశ్చాత్తాపం ఉంది. 51వ కీర్తనలో పశ్చాత్తాపం స్పష్టంగా ఆ పశ్చాత్తాపం చూస్తే ఓహో పాపం చేశాడు, తన క్షమాపణ అడిగాడని అర్థమైపోతుంది. మరి వెర్రివాన్గా అభిమేలెకు దగ్గర వెర్రివాడగా నటించాడనే ముందు ఉంటుంది అక్కడ. గొలియాత్ చంపిన తర్వాత కొన్ని రోజులు సంభవించింది. స్త్రీలేమో అంటే సౌలుకేమో కొంచెమే వెల కొలిదే అని మరి దావీదుకు 10,000 కొద్ది జేజేలు పొలికేటప్పటికీ వాడికి అసూయ పుడుతుంది. కానీ ఒక విధంగా చెప్పాలంటే అప్పటికి దావీదు ఎవరిని చంపలా, ఒక్క గొలియాతను తప్ప. అప్పుడు సౌలు చాలా యుద్ధాలు చేశాడు, చాలా మంది చంపే ఉన్నాడు. కానీ వీడికి ఎంత ఘాత ఏంటి అనేటువంటి అసూయతో తన్ని తరిమాడు. అయితే ఎక్కడైనా సరే మరి భయపడిపోయిన అనుభవాలు కూడా మనకు కనబడతాయి. అయితే నిర్భయంగా చిన్న సమస్య ఒక్కోసారి ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది, పెద్ద సమస్య నిర్భయంగా జయించే వాళ్ళగా ఉంటాం. గొలియాత్నే జయించగలిగినాడు, ఈ సౌలుకు భయపడటం గమనిస్తాం. అయితే మరి సౌలు సమర్థుడైనను ఆ నాయకుడుకు యెహోషువకే అవకాశం ఇచ్చాడు కదా. అట్లాగే మరి దావీదు కూడా మరి రాజుగా మరి తనకి వచ్చిన ఛాన్స్ వచ్చినప్పుడు పోన్లే వాడు రాజు అవుతున్నాడు కదా అని సహనం చూపించచ్చు కదా సౌలు. అటువంటి మనసు ఏమాత్రం చూపించలేదు. అటువంటి గొప్ప మనసు లేదు సౌలుకి. ఊహించే రీతిగా మార్పులు వచ్చినాయి. అడవుల చుట్టూ తిరిగాడు. తర్వాత బేసిక్ ప్రాబ్లం వచ్చింది. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి మరి ఈ పాట రాసిన పరిస్థితుల్లో అకారణంగా అమాయకుడు మరణం పొందాడే ప్రధాన యాజకుడు. అక్కడికి వచ్చి వాడు కత్తి తీసుకుని వాడు ఆహారం పుచ్చుకున్నందుకు, వాడు గూఢాచారి చెప్పినందుకు సౌలు చంపించడం జరుగుతుంది. అమాయకుడు నావల ఫూలిష్గా తన దగ్గరికి వెళ్ళటం, ఇలా అడగటం మరి తెలిసి తెలియక మరి చేసిన పొరపాటే అనుకుంటాడు. అయినా సరే తను పశ్చాత్తాపంతో ఆ గీతంలో 34లో చాలా సందర్భాల్లో ఆ అనుభవాలన్నీ మనం అటు ఇటుగా మనం తన యొక్క హృదయాన్ని మనం గమనించడం జరుగుతుంది.
మరి 34 మరి మెయిన్ దానికి వద్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను, నిత్యము 4వ వచనంలో నేను యెహోవాను విచారణ చేయగా నాకు కలిగిన భయములు అన్నిట్లోంచి తప్పించాడు. భయాలు ఉన్నాయి, ఆయన అన్ని కూడా విచారణ చేశాడు అక్కడ, అప్పుడు భయాలు తప్పించాడు. అది మొదటి అనుభవం. గతంలో అతని ప్రార్థనలకు జవాబు లభించలేదు కొన్ని, అయితే మరి ప్రతి జీవి ప్రార్థనలు మరి కోరికలు తీర్చే దేవుడు ఉన్నాడని నమ్మాడు. బెత్షెబా పాపం చేసినప్పుడు కుమారుని బ్రతికించమన్నప్పుడు జవాబు ఇవ్వలా. సౌలు కూడా ప్రార్థన చేసినప్పుడు సంప్రదించినప్పుడు సౌలుకు కూడా జవాబు రాలేదు. మరి యెషయా 59లో రక్షింపకున్నట్లు దోషాలు అడ్డుగా వస్తున్నాయి కనుక మనం కొన్నిసార్లు జవాబులు రాకుండా పోతాయి. విధేయత లేకపోవడం వల్ల, రెండవదిగా విధేయత లేకపోవడం, లోపడకపోవడం వల్ల కూడా మనం జవాబులు పొందలేకపోతాం. అయితే 1వ సమూయేలులో నేను ముందాక చెప్పినట్లు 14:37లో మరి దావీదు మరి సౌలు వీళ్ళ విచారణలు జవాబులు ఇవ్వటాలు ఇవ్వకపోవడాలు అవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. ప్రతిఫలం మనం దేవుని సన్నిధి ప్రార్థన చేరుట వేరు, ప్రతిఫలం పొందుట వేరు. ప్రార్థన అయితే చేరుతుంది, ప్రతిఫలం పొందటం ఆయన చిత్తం. దేవునికి లోబడి ఉండటం మాత్రం మన విధి. అయితే దేవునితో లోపకు ఉండకపోవడం వల్ల కూడా ముఖ్య కారణంగా కూడా దేవుని యొక్క మరి జవాబులు పొందలేని అనుభవాలు మనం పొందుకుంటాం. మరి సౌలు లోబడలేదు కాబట్టి ఆయన ప్రార్థన కూడా ఆలకించలేదని మనం గమనించుకుంటాం. మరి గొప్ప ఆయుధం అదే ప్రార్థన. మరి కరోనా నుండి తప్పించేది కూడా ప్రార్థనానుభవంలే. మరి ఒక చిన్ని పాపట వాళ్ళ నాన్న తాగుబోతని, వాళ్ళ అమ్మ రోగిష్టిగా ఉందని అందరూ ఉపవాసాలు చేస్తుంటే 10 ఏళ్ల పాప ఒక చర్చిలో 40 రోజులు కూడా ఉపవాసం ఉందటండి. ఎంత పట్టుదలగా! నిజంగా తల్లిదండ్రుల యొక్క సంఘంలో ఉండే మంచి తలంపుల ద్వారా బిడ్డలు ఎలా ప్రభావితం అవుతారో చూడండి. ఆ 40 రోజులు ఉపవాసం ఉన్న టైంలో 30 రోజుల్లోనే వాళ్ళ నాన్న త్రాగు మానేశాడు, తల్లి స్వస్థత పొందిందట. నిజంగా అటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు ప్రార్థన ద్వారానే పొందుతాయి. తర్వాత ఇష్మాయిలు ఆగర్ అనుభవాల్లో కూడా ప్రార్థన విన్నాడు, కళ్ళు తెరవబడినాయి, అక్కడ మా నాన్న అనుభవాలు పొందుకున్నాడు. ఆ ప్రార్థన వినే దేవుడు మనకున్నాడు. మరి 34:4లో భయాలన్నీ తొలగిపోయినాయి. తర్వాత మరి కరోనా భయం కూడా మనకు పోవాలి అంటే మన బలమైన ప్రార్థన కూడా మనకు అవసరమే. 366 సార్లు లీప్ సంవత్సరంలో మనకు భయపడగా ఉన్నాయి. రోజుకొకటి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆయన మన పక్షంగా ఉన్నాడు. సౌలు, అబ్షాలోము, మోయాబు వీళ్ళందరూ కూడా దావీదుకు శత్రువులుగా ఉన్నారు. ఆ టైంలో కూడా తను ఎంత చక్కటి మాటలో గడాంధకరపు లోయలో సంచరించినా మరి ఏ అపాయం భయపడన్నాడు. చక్కటి పాట కూడా ఉంది, ఇళ్లలో లోతులలో యెహోవాయే నా కాపరి, అపాయంలేమి కలగదు. మరి సముద్రంలో యెహోవా నా కాపరి, భయపడిన సదాకాలం ఆయన నాకు తోడుగా ఉంటాడని మనం ధైర్యంగా పాడుకోగలం. తర్వాత 3వదిగా 34 కీర్తన 6వ వచనంలో శ్రమలన్నిటినీ రక్షించను. శ్రమలు సహజమే, నమ్మకమున్న వారికి శ్రమలో విజయం పొందుతాం. శ్రమను తట్టుకునే శక్తి ఇస్తాడు. మరి ఉదాహరణగా షునేమీరాలు జీవితంలో మరి ఎంతో భయంకరమైన కరువులో కాపాడాడు. తర్వాత బాబు పోయినప్పుడు రక్షించబడ్డాడు. కానీ కష్టాలు తప్పినయ్యా, కష్టాలు వస్తాయి. కానీ కష్టాల్లో నిబ్బరంగా ఉండటం షునేమీరాలు జీవితం మనకి ఆదర్శం. ధైర్యం ఇస్తాడు, దైవమైన నమ్మకం కలిగింది. చక్కగా మరి ఆ అనుభవాల్ని తను స్వతంత్రించుకోవడం జరుగుతుంది. అయితే మన జీవితాల్లో మరి ఎన్నో రకాల అనుభవాలు మనం పొందుకుంటూనే ఉంటాం. అయితే 4వదిగా 34:7లో భయభక్తులు గలవారి చుట్టూ దూత సంరక్షణ ఉంటుంది కాబట్టి నేను స్తుతిస్తున్నాను. మొదటిగా మన భయాల నుంచి తప్పించే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మరి శ్రమలో నుంచి తప్పించే దేవుడు, తర్వాత భయాల నుంచి తప్పించే దేవుడు, తర్వాత భయభక్తులు గల వారి చుట్టూ దూతలను సంరక్షణ ఉంచుతాడు కాబట్టి నేను స్తుతిస్తున్నా అని చెప్తాడు. అది మరి పరిచర్యకే మనకి కావలిగా దూతలు నియమించాడు. 91లో కూడా దేవదూతలకు ఆజ్ఞాపించి రాయి తగలకుండా మనం రక్షిస్తాడు. తెగులు రాకుండా కాపులా ఉంటుంది. మన కష్టాల్లో కాపుదల ఇస్తాడు. సంహార దూతని మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. మరి దేవదూతల గురించి 300 సార్లు వివరించారు. మరి ఆ రకంగా మనం సంరక్షణ, దేవదూతల సంరక్షణతో భయభక్తుల గారి వారికి అభయం ఇస్తాడనేది మన దాన్ని బట్టి స్తుతిస్తున్నాడు. మరి 34:9లో భయభక్తులు కలిగి ఉంటే కొదవలేని జీవితం కలుగుద్ది. నాకేమీ కొదవ లేదంటాడు. సింహపిల్ల ఆకలి గలవాళ్ళు ఏం కలదు, నాకేమీ కొదవ ఉండదని చెప్తాడు. అది ప్రసాదించినందుకు దేవుని స్తుతించాడు. భయము 2 ఉండాలండి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడు ఆయన వెంబడించి ఆయన స్వరాన్ని వినే, మరి మెల్లని స్వరాన్ని వినే వివేకం కూడా ఉండాలి. మరి గొర్రెల కాపరి నిజంగా తన గొర్రెల్ని ఎంత చక్కగా నడిపించేటప్పుడు తను ముందుంటాడు. మరి ఒకసారి గొర్రెల కాపరి
నడిపిస్తున్నప్పుడు ముందు మంట ఉన్నప్పుడు ఆ గొర్రెల కాపరి మంచిగా ధైర్యం తెచ్చుకొని పెద్ద అడుగేసి మంటను దూకాడు. మరి వీడు ఈ గొర్రెలు కూడా ఎంతో వినయంతో ధైర్యం తెచ్చుకొని ఆ మంటల్ని తన వెంబడిస్తూ దూకేసేసినాయి. నిజంగానండి అవి ఎంత కాపరిని ఇమిటేట్ చేస్తాయి, ఆయన స్వరం వింటాయి. కాబట్టి మనం కూడా అపాయాల్లోని ఆయన ఎలా తప్పిస్తాడో దాన్ని గమనించుకుంటూ ప్రభువుని మనం ఆశ్రయించాలి. కొలువులేని జీవితాన్ని ఇచ్చే దేవుడు. తర్వాత ఆరవదిగా నీతిమంతుడు కలిగిన ఆపదలు అనేకములు. ఆ ఆపదల్లో నుంచి అవి తొలగించి ఉన్నత స్థానం ఇచ్చే దేవుడు. అది సహాయం కోరినప్పుడు మరి పేతురు గాలి సముద్రాన్ని చూసినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మరి అవన్నీ చూసినప్పుడు పడిపోయాడు. కానీ యేసు వైపు చూస్తూ చూపు మరలకుండా ఉన్నప్పుడు, చెక్కు చెదరకుండా ఉంచినప్పుడు ఆయన నడవగలిగాడు. ప్రభు వైపు చూచుచూ మనం సాగిపోవడానికి ఆయన శ్రమలన్నిట్లో నుంచి మరి అనేకములు ఉంటాయి. నీతిమంతులకు ఏం ఆపదలు లేవంటారా? సుఖ జీవితం ఉంటుందంటారా? మరి శ్రమ నందుట నేను కట్టడాలు నేర్చుకోవడానికి మేలాయని అంటాడు. శ్రమలే హారములు అని మరి భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడే దిగులు పడద్దు. మరి మరి వాగ్దానాలు ఉన్నాయి. ఆయన తర్వాత అంధకారము చుట్టుముట్టిన ఆదుకొని యేసు ఉంటే భయం ఎందుకు అని మనం పాడుకునే వాళ్ళంగా ఉండాలి. భయము మన చుట్టుముడతాయి, ఆపదలు మనల్ని కుంగతీస్తాయి. అయినప్పటికీ మన ఆపదల్లో కూడా మనతో ఉండి మరి శట్రక మేషక అబేద్నెగోతో వాళ్ళతో పాటు ఉన్నాడు. సింహపురంలో వాళ్ళతో పాటు ఉన్నాడు. శ్రమల్లో యెహోషాపాతు నీవే దిక్కన్నప్పుడు రక్షించాడు. మరి గిద్యోనికి యుద్ధంలో సలహా అడిగినప్పుడు చక్కటి వివేకం ఇచ్చాడు. అనేక ఎరుక గోడల స్థుతితో కూల్చగలిగాడు. మరి ఎన్నో అనుభవాల్లో మనం చూస్తూ ఉంటే పేతురు కోసం అత్యాసక్తి ప్రతి సంఘానికి విడుదల పొందారు. మరి పౌలు ఎన్నో శ్రమలు పడ్డాడు. తన యొక్క సాక్ష్యంలో తన శ్రమలన్నీ మనం చూస్తే ఎంతో భయం కలుగుద్ది. అంత బాధలో కూడా అన్ని చక్కటి పత్రికలు రాస్తూ హెచ్చరిస్తూ ఆనందించండి శ్రమలో అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆపదలన్నిటిలోంచి మనం నడిపించే దేవుడు. చివరిగా 34:22లో యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించే దేవుడు, సంఘటనలన్నీ కుదిర్చేవాడు. మరి కొన్ని కరోనా బాధితుల కోసం క్రమంగా పేర్లు పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు కొందరికి ప్రేస్ రిపోర్ట్స్ పొందుకుంటున్నాం, కొందరు మరణానికి. మరి ఈ రోజు కూడా కొందరు భక్తులు సేవకులు మరణించడం చూసి ఎంతో బాధ కలిగింది. సన్నిహితులు తెలిసిన వాళ్ళు పోవడం ఎంతో బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. కానీ ప్రభు చిత్తములు ఏమైందో మనం పరలోకంకి వెళ్ళినప్పుడే ప్రభు రివీల్ చేస్తాడండి. ఆయన కార్యాలను మనం నిజంగానే యోబు అంటాడు, నేను ఏమని నిన్ను ప్రశ్నిస్తాను ప్రభువా, మరి అన్ని మరి సూర్య చంద్రుల నక్షత్రాలని ఖగోళాల దాంట్లో అందరిని వేలాడదీసావు, శూన్యులు వేలాడదీసిన నీవు ధూళిలో దూనమంటే నేను ఏమైనా ప్రశ్నించానయ్యా అని అంటాడు. నిజమే, మనం ఏ అనుభవాలు జరిగినా సరే అంతా నీ చిత్తంలో నీవేదో ఒక సంకల్పంతోనే కష్టం ఇచ్చావు ప్రభువా, దీనిలో నుంచి మాకేది నేర్పిస్తావు అని మనం వినయంతో ఆయన ప్రార్థించుకున్నప్పుడు ఏదో ఒక ఊరట, ఏదో ఒక నెమ్మది, ఏదో ఒక వాగ్దానం మనతో మాట్లాడుతుందండి. అది మనం కనిపెట్టి ప్రభు వైపు చూస్తూ ఈ ఆపదలో నుంచి మనం మరి విముక్తి పొందటానికి మనం చూసుకుందాం. ఆ తర్వాత మరి 2 సమూయేలు 24:25లో మరి దేశం కోసం ప్రార్థించగా వారిపై ఉండే తెగులు తొలగించాడని ఉందండి. నిజంగా తొలగించడానికి మనము మరి మరి ప్రాణం విమోచించడానికి మన జీవితాలు మరి ఇంతవరకు ఇంతమందిని మనం మరి సుభిక్షంగా ఉన్నాం. మరి తినడానికి ఆహార పదార్థాలు ఇచ్చాడు, మరి పోషణకి వనరులు ఇచ్చాడు, సజీవంగా ఉంచాడు. మనందరినీ ఎంతగా స్తుతించాలి. అభాగ్యులైన బిడ్డలు, గాయపడిన బిడ్డల కోసం కన్నీరు కార్చి మనం ప్రార్థించే భారం మనకి రోజు ఉంటుంది కనుక ఈ దినాల్లో మనం ఎడతెగక భారంతో ప్రార్థించడానికి సంకల్పించుకుందాము. 34 దావీదు కీర్తన మీరు బైబిల్ తీసి ఒక్కసారి చదువుకున్నప్పుడు చాలా అమూల్యమైనటువంటి చక్కటి మాటలు ఉన్నాయి. మరి ఏ విధంగా జవాబులు ఇస్తాడు ఆయన, తర్వాత భయాల నుంచి తప్పిస్తాడు, మరి శ్రమలో రక్షిస్తాడు, తెగుళ్ళు తొలగిస్తాడు, కుదువు లేకుండా ఉంచుతాడు, ఆపదల్లో మన ప్రాణం విమోచిస్తాడు. 7 అనుభవాలు కూడా మనకు అద్భుతంగా ఉన్నాయండి. ఇవన్నీ మనం కంటతో పెట్టేసుకోవచ్చు. ఎప్పుడన్నా మన ప్రయాణాలు చేసేటప్పుడు గబగబా ఈ 34 కీర్తనలో ఈ 7 పాయింట్లు ఉన్నాయి కదా, ఆ నోటికి వచ్చి చక్కగా మనం చెప్పేసుకుంటూ ఉంటే ఇతరులకు ధైర్యం ఇవ్వగలం. మనం వాళ్ళ పుస్తకం తీయకుండానే, బైబిల్ చదువుకోకుండానే మన నోటితో చెప్పగలుగుతాం. అలాగే ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నా, నేను కూడా నేర్చుకుంటున్నాను. అలాగే మన నోటికి కొన్ని విషయాలు నేర్చుకుంటే, ఇతరులతో మనం పంచుకుంటే మనం అదే ఈ రీతిగానే మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం.
ప్రభు కొరకు నా సాక్షులుగా ఉండటానికి ప్రభుత్వం మనం సిద్ధపరిచే దేవుడు. నీ చిన్న తలంపులతో ఈ దినాన్న నేను ప్రార్థనాపూర్వకంగా ముగిస్తున్నానండి. ప్రభు దీవెన మీతో నాతో ఉండుగాక. ఆమేన్.